ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూయడం అయితే జరిగిందనమాట. ప్రఖ్యాత రచయిత్రి అనమాట ఈవిడి. మహిళా సమానత్వం, స్త్రీ విముక్తి కోసం అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత రాత్రి గుండెపోటుతో చనిపోయారు. అవివాహితులైన ఆమె హనుమకొండలోని గోపాల్పూర్లోని తన స్నేహితురాలి ఇంట్లో కన్నుమూయడం జరిగింది. రజిత బాల్యం నుంచే ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రముఖ రచయితల ప్రసంగాలకు ఆకర్షితురాలై రచనలు చేయడం ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం ప్రదానం చేసింది. ఆమె 1973లో చైతన్యం పరిగెత్తింది అనే రచనతో మొదలుపెట్టి 500 పైగా కవితలు రాశారు. 109 వ్యాసాలు, 38 పాటలు కూడా రచించారు. 20కి పైగా పురస్కారాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. మరణానికి ముందే ఆమె తన దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం దానం చేయడం జరిగిందనమాట. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఒక కీలక రచయిత్రి, తెలంగాణకే పేరు తెచ్చిన కీలక రచయిత్రి చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని